కొందరు అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. మరికొందరు అయోడైజ్డ్ సాల్ట్ తినటం మూలంగానే ఈ థైరాయిడ్ డిజార్డర్స్ వస్తున్నాయి అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ని ఈ వీడియోతో ఎండ్ చేసేద్దాము. మన థైరాయిడ్ గ్లాండ్ 2 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవి T3 మరియు T4. ఈ 2 హార్మోన్స్ మన థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి కొన్ని ముడి సరుకులు కావాలి, అంటే రా మెటీరియల్స్ కావాలి. ఆ 2 రా మెటీరియల్స్ ఏంటంటే అయోడిన్ మరియు థైరోసిన్. అయోడిన్ ఏమో మన తిన్న ఆహారంలోంచి మన బాడీలోకి వెళ్తుంది. తర్వాత మన థైరాయిడ్ గ్లాండ్ ఆ అయోడిన్ని యూజ్ చేసుకుంటుంది. ఈ థైరోసిన్ అంటే అదొక ఎమినో యాసిడ్. మనం ఎప్పుడైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటామో, ప్రోటీన్ అంటే ఎమినో యాసిడ్ చైన్, అది ఆ ప్రోటీన్ అరిగిపోయాక చిన్న చిన్న ఎమినో యాసిడ్స్ లాగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. అందులో ఉన్న థైరోసిన్ అనే ఎమినో యాసిడ్ని మన థైరాయిడ్ గ్లాండ్ ఈ థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది. మనకి థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే ఈ అయోడిన్ని తినకూడదా, తినచ్చా, ఒకవేళ తినచ్చు అంటే ఎంతవరకు తినచ్చు, వీటి గురించి మీకు అర్థం అవ్వాలి. ఈ మధ్యలో రౌండ్గా ఉన్నది మన థైరాయిడ్ గ్లాండ్ అనుకోండి, అటు ఇటు ఉన్నది బ్లడ్ సర్క్యులేషన్. మనం తిన్న తర్వాత ఫుడ్లో ఒకవేళ అయోడిన్ ఉంటే అది మన బ్లడ్లోకి కలుస్తుంది. అప్పుడు బ్లడ్లోంచి అయోడిన్ని థైరాయిడ్ గ్లాండ్ తీసుకుంటుంది. థైరాయిడ్ గ్లాండ్లో అయోడిన్తో పాటు థైరోసిన్ అనే ఎమినో యాసిడ్ కలుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 2 రా మెటీరియల్స్ అని. అందులో ఒక రా మెటీరియల్ అయోడిన్, ఇంకొకటి థైరోసిన్ ఎమినో యాసిడ్. ఈ 2 కలిసాక బయటకి థైరాయిడ్ హార్మోన్స్ వస్తున్నాయి, T3, T4. ఈ T3 ఏంటి, ఈ T4 ఏంటి అంటే ఈ థైరోసిన్కి 3 అయోడిన్లు కలిసినాయి అనుకోండి, అది T3. ఒకవేళ థైరోసిన్కి 4 అయోడిన్లు కలిసినాయి అనుకోండి, అది T4. ఈ 2 థైరాయిడ్ హార్మోన్స్. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అయోడిన్ ఖచ్చితంగా కావాలి అని మీకు అర్థమైపోయింది. కానీ ఎంత అయోడిన్ని తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫంక్షన్ ప్రాపర్గా జరగాలి అంటే మనం రోజుకి కేవలం 150 మైక్రోగ్రామ్స్ అయోడిన్ మాత్రమే తీసుకోవాలి. ఈ 150 మైక్రోగ్రామ్స్ అంటే గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ కన్నా ఇంకా చాలా తక్కువ, మైక్రోగ్రామ్స్ ఇది. ఈ 150 మైక్రోగ్రామ్స్ రోజుకి తీసుకున్నట్లయితే థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం అనే ఫంక్షన్ చాలా స్మూత్గా జరుగుతుంది. అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? 3 కారణాల వల్ల వస్తున్నాయి. ఒకటి, ఈ అయోడిన్ని మనం ఎక్కువ తీసుకోకపోవటం, అయోడిన్ డెఫిషియన్సీ ఉండటం. మన ఆహారంలో అసలు అయోడినే లేదు. అప్పుడు ఇక్కడ అయోడినే లేకపోతే ఈ ప్రాసెస్ జరగదు, అంటే థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవు. అది ఒక కారణం, అయోడిన్ డెఫిషియన్సీ. ఇంకోటి ఏంటంటే ఎక్కువ అయోడిన్ని తీసేసుకుంటాం, అంటే బ్లడ్లో అయోడిన్ చాలా పెరిగిపోతుంది. ఇక్కడ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. మన బ్లడ్లో ఎక్కువ అయోడిన్ లెవెల్స్ ఉండడం ఇంకొక ప్రాబ్లమ్ని కూడా ట్రిగర్ చేయొచ్చు, ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ని ట్రిగర్ చేయొచ్చు. అది హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. అది ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైనా బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఏమైనా మన బాడీ లోపలికి వచ్చినప్పుడు వాటిని చంపేయడానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి మన ఇమ్యూన్ సిస్టమ్. ఇది నార్మల్, బట్ మన ఇమ్యూన్ సిస్టమే మన థైరాయిడ్ గ్లాండ్ సెల్స్ని చంపడానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలాంటి డిసీజ్, ఇలాంటి డిజార్డర్ మన బ్లడ్లో ఎక్కువ కాలం అయోడిన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ట్రిగ్గర్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ హషిమోటో థైరాయిడైటిస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంటే మీకు కూడా అది వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ రిస్క్ ఎక్కువ ఉండటంతో పాటు మీరు అయోడిన్ లెవెల్స్ని ఎక్కువ మెయింటైన్ చేస్తారనుకోండి, ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ట్రిగర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఈ యాంటీబాడీస్ మన థైరాయిడ్ సెల్స్ని చంపేస్తాయి కాబట్టి మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, మళ్ళీ హైపోథైరాయిడిజం వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎక్కువ అయోడిన్ని తీసుకుంటే హైపర్ థైరాయిడిజం రావచ్చు, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ట్రిగర్ అయ్యి హైపోథైరాయిడిజం కూడా రావచ్చు. హైపర్ రావచ్చు, హైపో కూడా రావచ్చు. కాబట్టి అయోడిన్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా 150 మైక్రోగ్రామ్స్, అంత మాత్రమే తీసుకోవాలి. అయితే మరి మీరు రోజుకి ఎంత అయోడిన్ తీసుకుంటున్నారు? 1 టీ స్పూన్ ఉప్పులోనే, అయోడైజ్డ్ సాల్ట్లోనే 250 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అయితే ఇలాంటి టీ స్పూన్లు మీరు రోజుకి ఎన్ని వాడుతున్నారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేస్తారనుకోండి, ఉప్మాలో 1 టీ స్పూన్ వేస్తున్నారు. పక్కన చట్నీ ఉంటుంది, చట్నీలో కాస్త సాల్ట్ వేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం పప్పు వండారనుకోండి, పప్పులో మళ్ళీ సాల్ట్ ఉంటుంది. పక్కన ఇంకో కర్రీ ఉంటే అందులో సాల్ట్ ఉంటుంది. పెరుగన్నం తింటే పెరుగన్నం పక్కన కాస్త సాల్ట్ పెట్టుకుంటారు. పచ్చడి ఏమన్నా నంచుకుంటుంటే మళ్ళీ పికిల్లో మళ్ళీ సాల్ట్ ఉంటుంది. డిన్నర్లో కూడా అంతే, 2 కర్రీస్ చేస్తే ఆ 2 కర్రీస్లో సాల్ట్ ఉంటుంది, కర్డ్ రైస్లో సాల్ట్ ఉంటుంది, పికిల్గానే ఉంటుంది, దాంట్లో మళ్ళీ సాల్ట్. మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో ఏమైనా స్నాక్స్ తిన్నారనుకోండి, పోనీ ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తిన్నారనుకోండి, మళ్ళీ అందులో సాల్ట్ ఉంటుంది. ఇలా రోజుకి ఎన్ని టీ స్పూన్స్ అయోడైజ్డ్ సాల్ట్ మీరు వాడుతున్నారో చూడండి. మనకు ఓన్లీ కావాల్సింది 150 మాత్రమే, 1 టీ స్పూన్లోనే 250 ఉంటుంది. కాబట్టి ఈ అయోడిన్ మనం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, 150 మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి రోజుకి. దీనికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, ఇందాక చెప్పినట్టు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి.
అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు ట్రీట్మెంట్ ఏంటి, ఎలా తగ్గించుకోవాలి మీరు? ఫస్ట్ కారణం మనం ఏమనుకున్నాము, ఈ అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం. ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి? ఇలా అయోడిన్ లోపం చాలా తక్కువ మందికి ఉంటుందండి, ఎందుకంటే మనం ఫుడ్లో అయోడిన్ చాలా పుష్కలంగా ఉంది, సాల్ట్ రూపంలో ఉంది, చాలా వెజిటేబుల్స్లో కూడా ఈ అయోడిన్ ఉంటుంది. కాబట్టి ఈ అయోడిన్ లోపం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒకవేళ మీకు జెన్యున్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, దానికి అయోడిన్ లోపం ఉంది అని కూడా క్లియర్గా మీకు తెలుసు, అప్పుడు ఇలాంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, మీరు మీ ఫుడ్లో అయోడిన్ని పెంచుకోవాలి. అయోడిన్ రిచ్ ఫుడ్స్ మీరు తీసుకోవాలి. అయోడిన్కి మంచి సోర్స్ ఏంటంటే పెరుగు. ఒక కప్పు పెరుగు తీసుకుంటే అందులో 75 మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఉంటుంది. అంటే మనకి రోజుకి కావాల్సిన దాంట్లో హాఫ్ అయోడిన్ ఒక కప్పు పెరుగు తింటేనే వచ్చేస్తుంది. మధ్యాహ్నం పూట ఒక కప్పు తినండి, నైట్ ఇంకో కప్పు పెరుగు తినండి, రోజుకి ఎంత అయోడిన్ కావాలో అంత అయోడిన్ వచ్చేస్తుంది. పెరుగు కాకుండా ఇంకా వేరే సోర్సెస్ ఏమున్నాయంటే గ్రీన్ బీన్స్ ఉన్నాయి, అది కూడా మంచి సోర్సే. మీరు పొటాటోస్ తీసుకోండి, పొటాటో కూడా చాలా మంచి సోర్స్. ఒక పొటాటో స్కిన్ తీయకుండా మీరు తిన్నట్లయితే మీకు ఒక దాంట్లోంచి 60 మైక్రోగ్రామ్స్ అయోడిన్ వస్తుంది. కాకపోతే బంగాళదుంపలు ఎక్కువ తింటే మంచిది కాదు, కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాబట్టి మీరు కర్డ్ తీసుకోండి, చాలా బెటర్. బీన్స్ కూడా తీసుకోండి, అప్పుడప్పుడు పొటాటో తిన్నా ఇబ్బంది లేదు. ఇలా వెజిటేబుల్ సోర్సెస్ నుంచి తీసుకోండి. ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి రెండో కారణం ఏంటి? ఈ అయోడిన్ చాలా ఎక్కువ తీసుకుంటాం. మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి? మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ని ఆపేసి రాక్ సాల్ట్కి రండి. సైంధవ లవణం అంటారు. రాక్ సాల్ట్లో ఈ అయోడైజ్డ్ సాల్ట్లో ఉన్నంత అయోడిన్ ఈ రాక్ సాల్ట్లో ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ రాక్ సాల్ట్కి రండి. రాక్ సాల్ట్ కూడా మీరు నెమ్మదిగా ఒక టూ డేస్కి ఒకసారి ఒక స్పూన్ వాడుతున్నారనుకోండి, హాఫ్ స్పూన్కి రండి, హాఫ్ నుంచి పావు స్పూన్కి రండి. అలా నెమ్మదిగా ఎంత తక్కువ ఉప్పు వాడుకోగలిగితే అలా సాల్ట్ని అలా తగ్గించుకుంటూ రండి. దీని ద్వారా ఏమవుతుందంటే మనం రోజు తీసుకుంటున్న అయోడిన్ తగ్గుతుంది ఆహారంలోంచి. కాబట్టి మన బ్లడ్లో అయోడిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, తగ్గుతాయి, థైరాయిడ్ ఫంక్షన్ కూడా నార్మల్ అవుతుంది. ఇది ఒక్క రోజులో ఒక మంత్లో అయిపోదండి. మీరు ఇలా ఫాలో అవుతుంటే ఒక 4 months 5 months 6 monthsలో గ్రాడ్యువల్గా మీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి. ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి మూడో కారణమైన హాషిమోటో థైరాయిడైటిస్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు 2 పనులు చేయాల్సి వస్తుంది. ఒకటి, మీరు మార్నింగ్ పొద్దున్న లెగ్గానే ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ అలోవెరా జ్యూస్ తాగాలి. మీకు మార్కెట్లో రెడీమేడ్ అలోవెరా జ్యూస్ దొరుకుతుంది, బట్ దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే మీ ఇంట్లో 1 లేదా 2 కలబంద చెట్లు వేసుకోండి. రోజు మార్నింగ్ లెగ్గానే దాన్ని ఒక హాఫ్ లీఫ్ తుంపి లోపల ఉన్న జెల్ ప్లస్ ఒక గ్లాస్ వాటర్తో మిక్సీ చేసేసి దాన్ని తాగేసేయాలి. దీనికి నేచురల్గా అలోవెరా జ్యూస్ మీరు సొంతంగా చేసుకుంటానికి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ అలోవెరా జ్యూస్ మీరు రోజు ఎందుకు తాగాలంటే మీకు ఆటో ఇమ్యూన్ కండిషన్లో మీకు ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. మీ థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేయడానికి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ని సప్రెస్ చేయడానికి అలోవెరా జ్యూస్లో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ చాలా బాగా యూస్ అవుతాయి. అలోవెరా జ్యూస్తో పాటు మీరు ఇంకో పని చేయాల్సింది ఏంటంటే సెలీనియం రిచ్ ఫుడ్ తినాలి. ఈ సెలీనియం ఎందులో దొరుకుతుందంటే బ్రెజిల్ నట్స్లో దొరుకుతుంది, సన్ఫ్లవర్ సీడ్స్లో, నువ్వుల్లో, మష్రూమ్స్లో. రోజు పొద్దున్నే అలోవెరా జ్యూస్ తాగేశాక ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నానబెట్టిన బ్రెజిల్ నట్స్ ఒక 4 to 5, నానబెట్టిన సన్ఫ్లవర్ సీడ్స్ 1 teaspoon ప్లస్ నువ్వులు 1 teaspoon మీరు తినాలి. ఇలా మీరు ఈ సెలీనియం రిచ్ ఫుడ్ తింటే మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ సెలీనియం రిచ్ ఫుడ్ మనం ఎందుకు తినాలంటే ఈ సెలీనియంకి థైరాయిడ్కి రిలేటెడ్ ఒక 3 చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇన్యాక్టివ్ T4ని యాక్టివ్ T3 లాగా మార్చడం. అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ T4 ఫామ్లో ఉంది అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంది అని. ఈ సెలీనియం T4ని T3 అంటే T3 అనేది థైరాయిడ్ హార్మోన్ది యాక్టివ్ ఫామ్, T4ని T3 లాగా కన్వర్ట్ చేయడానికి సెలీనియంకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సెలీనియంకి రెండో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మెర్క్యూరీ డీటాక్సిఫికేషన్. అంటే మెర్క్యూరీ అనేది ఒక హెవీ మెటల్. మన బాడీలో ఎప్పుడైనా మెర్క్యూరీ లెవెల్స్ పెరిగితే అది ఒక పాయిజన్ లాగా అవుతుంది. ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది అందులో థైరాయిడ్ గ్లాండ్ ఫస్ట్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఈ సెలీనియం ఈ మెర్క్యూరీకి వెళ్ళి బాండ్ అవుతుంది. దాంతో ఈ మెర్క్యూరీ వెళ్ళి ఇంకా వేరే దాన్ని డ్యామేజ్ చేయడానికి కుదరదు. మన బాడీలోంచి వేస్ట్ మెటీరియల్ రూపంలో మెర్క్యూరీతో బైండ్ అయిన సెలీనియంతో పాటు 2 బయటకు వెళ్ళిపోతాయి. మన బాడీలో సెలీనియం కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ మన థైరాయిడ్ గ్లాండ్ సెల్స్లోనే ఉంటాయి. కాబట్టి ఇది రెండో ఇంపార్టెంట్ ఫంక్షన్. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్లో సెలీనియం చేసే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మూడో ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఒక 2 రకాల యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీ థైరోగ్లోబ్యులిన్ యాంటీబాడీస్, ఇంకోటి యాంటీ థైరోపెరాక్సిడేస్ యాంటీబాడీస్. ఇలా 2 రకాల యాంటీబాడీస్ని
మన ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూన్ కండిషన్లో డిజార్డర్ అవ్వడం వల్ల ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 యాంటీబాడీస్ వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అయిపోతుంది. సెలీనియం ఈ 2 యాంటీబాడీస్ని తగ్గించడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కాబట్టి సెలీనియం రిచ్ ఫుడ్, అలోవెరా జ్యూస్ మీరు రోజు మార్నింగ్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ థైరాయిడ్ హార్మోన్స్ ఒక 5 to 6 monthsలో హెల్తీ లెవెల్స్కి చేరుకుంటాయి. థైరాయిడ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా సిమ్టమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళలో కొంతమందికి గొంతు దగ్గర వాస్తుంది, కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది వెయిట్ లాస్ అవుతారు, కొంతమందికి చాలా డ్రై స్కిన్ వస్తుంది, కొంతమందికి జుట్టు రాలిపోతుంది థైరాయిడ్ కండిషన్లో. వీటన్నిటిని ఇంట్లోనే నేచురల్గా తగ్గించుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటిని నేను థైరాయిడ్ పార్ట్ 2 అని సెకండ్ వీడియో లాగా చేసి ఆ వీడియోలో మీకు అందజేస్తాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం పార్ట్ 2లో కలుద్దాం. అందరికీ నమస్కారం.